హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మీ గొంట్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు తేలికగా అరిగేటివి, హెల్త్కి ఎంతో మేలు చేసేటివి అటుకులు కదండి. ఈ అటుకులతో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మనకు అటుకులు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా తేలికగా అరుగుతాయి, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తాయి. ఈ అటుకులు చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, అంతేకాకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. మరి ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, అటుకుల తాలింపు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ అటుకులు తీసుకోవాలి. ఈ 2 కప్పుల అటుకులు ఇద్దరికి లేదా ముగ్గురికి సరిపోతుంది టిఫిను. తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా కడగాలి. చూడండి, అటుకుల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా. శుభ్రంగా కడిగి నీళ్ళు వంపేసుకొని మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసుకొని మళ్ళీ శుభ్రంగా కడిగి వడబోత బుట్టలో వడబోసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 2 టైమ్స్ కడిగి వడబోత బుట్టలో వడబోసుకోవాలి. చూడండి, పొడి పొడిగా బాగా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనము ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా టమాటోను, అదేవిధంగా కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ చెక్క, 4 పచ్చిమిర్చి, కొద్దిగా పచ్చి కరివేపాకు తీసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను పల్లీలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఈ పోపు వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ పోపు వేగేటప్పుడే మనము ఇందులో ఒక 7 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా చిట్లించుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు కలుపుకుంటూ ఉండాలి. పోపు వేగేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు పోపు వేగిపోయింది కదండి. ఇందులో మనం తీసుకున్న పచ్చి కరివేపాకును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ పోపును ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని వేసుకున్న తర్వాత పోపు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొద్దిగా వేగితే చాలండి. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటోలు. తర్వాత ఆ టమాటో ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి పోపు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటాలు, ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఒక 2 మినిట్స్ దీనిపైన మూత ఉంచి ఫ్లేమ్ సిమ్లో ఉంచి మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ తీసుకున్నాం కదండి 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టుకోవాలి. 2 మినిట్స్ అయిపోయింది కదా, మనకు టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పోపు అంతా బాగా కలుపుకొని మనము మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కారంని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పోపు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో ఆల్రెడీ కొద్దిగా కారం మిగిలిపోయింది కదండి, అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కలిపి మళ్ళీ ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ అయిందాన కొంచెం గ్రేవీ చిక్కగా వచ్చేసింది కదా. ఇందులో మనం పచ్చికారం వేసాం కదా, ఈ పచ్చికారం మొత్తము మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పచ్చికారం మగ్గిపోయిందండి, గ్రేవీ కూడా చిక్కబడిపోయింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము వడబోసుకున్న అటుకుల్ని వేసుకొని గ్రేవీ మొత్తము అటుకులతో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. అటుకుల్లో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా B1, B2, B3 విటమిన్లు కూడా ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా ఇందులో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ అటుకులు మనకు తొందరగా డైజెస్ట్ అవుతాయి, మనకు ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇచ్చేస్తాయి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము నిమ్మకాయ తీసుకున్నాం కదండి, ఒక 1/2 చెక్క చిన్న సైజుది విత్తనాలు తీసేసి మనము ఇందులో ఆ రసంని పిండుకోవాలి. మనకు ఐరన్ ఉన్నప్పుడు దానికి సి విటమిన్ యాడ్ అయితే
తొందరగా ఆ ఐరన్ మనకి ఒంటికి పడుతుంది. నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా అటుకుల పైన చల్లుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ రసం అంతా అటుకుల్లో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. అటుకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటుకులు తినడం వలన మనకు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గించడంలో మనకు ఈ అటుకులు హెల్ప్ అవుతాయండి. ఇప్పుడు అటుకుల్ని బాగా కలుపుకున్నాం కదా, దీనిపైన మూత ఉంచుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. అంతేనండి, వేడివేడిగా అటుకులు రెడీ అయిపోయాయి. ఒక్కసారి ఈ అటుకుల్ని మళ్ళీ బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మనకు టేస్టీగా అటుకుల తాలింపు రెడీ అయిపోతుంది. హెల్దీగా ప్లేట్ తీసుకొని మనము వేడివేడిగా అటుకుల తాలింపు సర్వ్ చేసుకుందామండి. ఇన్ని ఉపయోగాలున్న ఈ అటుకుల్ని మనము బ్రేక్ఫాస్ట్లో రెగ్యులర్గా తీసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. బ్లడ్ తక్కువ ఉండేవాళ్ళు రెగ్యులర్గా ఈ అటుకుల్ని తినడం వలన వాళ్ళకి ఐరన్ బాగా అందుతుంది. అంతేకాకుండా బి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ అటుకుల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.